ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ పార్ట్నర్ అవనివ్వండి, లేతే ఫ్రెండ్స్ అవనివ్వండి, ఎవరైనా కానీ మీ మనసులో ఉన్న వ్యక్తి, మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు, అండ్ వాళ్ళు చేసిన దానికి మేబీ వాళ్ళు మీకు చేసిన మోసానికి కానివ్వండి, లేకపోతే మీకు ఇచ్చిన పెయిన్కి కానివ్వండి, వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్ అనేది తీద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. టారో పరంగా కానీ, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానీ, ఆర్ఎస్ స్కానింగ్కి సంబంధించిన కానీ, కుండల్ని చెక్ చేసుకోవాలన్నా కూడా, వీటన్నిటికీ జాతకం చూడాలన్నా కూడా, వీటన్నిటికీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. అన్ని ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి, వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. అండ్ యంత్రాస్ అండ్ అరోమా ఆయిల్స్ అనేవి ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఒకసారి డీటెయిల్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక జాబ్ పరంగా, హెల్త్ పరంగా అండ్ ఫైనాన్షియల్గా ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనమాట. మెసేజ్కి రిప్లై ఇచ్చే వరకు వెయిట్ చేయగలము అన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ అనేది చేయండి. పేషెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ అనేది చేయండి. కాల్స్ చేసిన వాళ్ళకి ఫ్రీ రీడింగ్ అనేది ఇవ్వడం జరగదు. సో ఇదనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మీ మనసులో ఉన్న వ్యక్తి, మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? వారు చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నా, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం తీద్దాము. సో షఫలింగ్ చేసేటప్పుడు తప్పకుండా ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ ఒకసారి తలుచుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా, అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ మనం దీంట్లో తీయట్లేదు కాబట్టి ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి ఈ రీడింగ్లో 60 to 70% యాక్యురేట్ అయితే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినవని అర్థం చేసుకోండి. అండ్ ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవ్వలేదో వాళ్ళకి ఈ రీడింగ్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి రాకుంటే కనుక ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అనుకోండి. సో చూద్దాము. అసలు మీ పార్ట్నరు, మీ మనసులో ఉన్న వ్యక్తి, మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి పరిస్థితి, సిచ్యువేషన్ ఎలా ఉంది, వాళ్ళ పొజిషన్ ఎలా ఉంది ప్రజెంట్, అండ్ మిమ్మల్ని మీ విషయంలో ఏమైనా పశ్చాత్తాపడుతున్నారా? దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనము తీద్దాము. సో చూద్దాము. సెపరేషన్, డెసిషన్, విష్, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా అనేది చూద్దాము. హార్ట్ బీట్, ఫేక్, అట్రాక్షన్, ప్రెజెన్స్, రీయూనియన్, లవ్, క్వశ్చన్, కంట్రోల్, కమ్యూనికేషన్, వైబ్రేషన్, కంప్లైంట్, యాక్సెప్టెన్స్, అపోజింగ్, జడ్జిమెంట్, క్లారిఫికేషన్, మేక్ ప్రామిస్, డీప్లీ హర్ట్,
ఫుడ్ అండ్ హంటర్, స్క్రైబ్ ఆర్ రైటర్, గెలాక్సిటిక్, ఏసియా. మళ్ళీ మీ లైఫ్లో రావడానికి గల పర్పస్ ఏంటి? ఎనర్జీ హీలింగ్, యువర్ న్యాచురల్ ఎనర్జీ హీలింగ్ abilities are an important part of your life purpose. You heal with kind words, wise advice, and an empathic ear. Your soul longs to express itself creatively. సో చూద్దాము, అసలు మీ పార్ట్నరు మిమ్మల్ని బాధ పెట్టిన పార్ట్నర్ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళు ఏమైనా చేంజ్ అయ్యారా, దీనన్నిటికీ సంబంధించింది మనము తీద్దాము. సో మీ మనసులో ఉన్న వ్యక్తి, మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయిన వ్యక్తి, మిమ్మల్ని అపోజ్ చేసిన వ్యక్తి అండ్ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నారనే తర్వాత చూద్దాము. ముందు అసలు వాళ్ళు పశ్చాత్తాప పడుతున్నారా లేదా, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా, మిమ్మల్ని పెట్టిన బాధని వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారా, రిగ్రెట్ ఫీల్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారా లేదా అనేది చూద్దాము. ఫస్ట్ చూద్దాము, తప్పకుండా వాళ్ళు రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు, మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలన్న ఉద్దేశం కూడా వాళ్ళకు ఉంది. ఐఎమ్ రెడీ టు స్టార్ట్ ఓవర్ వన్స్ అగైన్, మళ్ళీ మీతో కలవాలి, మీతో మాట్లాడాలి, రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇప్పుడు వరకు జరిగిన వాటిని, మిమ్మల్ని బాధ పెట్టిన బాధకి రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారు, తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఏదో నార్మల్గా ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి వెళ్ళిపోయిన పర్సన్ అయితే కాదు, వాళ్ళు మిమ్మల్ని చాలా డీప్గా హర్ట్ చేసి వెళ్ళిపోయారు మీ లైఫ్లో నుంచి. యూ నాట్ ఓన్లీ బ్రోక్ మై హార్ట్ బట్ ఆల్సో మీ నమ్మకాన్ని బొమ్మ చేశారు. అలాగే మీరు వాళ్ళని ఎంతైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు అంతే విధంగా మిమ్మల్ని డిస్టర్బ్ అనేది చేశారు, మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. మేక్ ప్రామిస్, ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ, ఐ విల్ బి బ్యాక్. అండ్ మిమ్మల్ని మీ అంతటా మీరే, వాళ్ళంతటా వాళ్ళే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మీరు నిజంగా నన్ను ట్రూగా లవ్ చేస్తే నేను వచ్చే వరకు మళ్ళీ వెయిట్ చేయాలి, వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అవ్వడం కానివ్వండి, మీ లైఫ్ అయితే మీరు చూసుకోవడం కానీ మీ కెరీర్ పరంగా చూసుకోకూడదు అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి రావాలనిపించినప్పుడు వస్తారు, వెళ్ళాలనిపించినప్పుడు వెళ్ళిపోతారు. అట్లానే మిమ్మల్ని వదలకుండా పట్టుకోకుండా ఉన్న పర్సన్ అనమాట. ఎందుకంటే మళ్ళీ మీరు వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అయితే అది నచ్చదు. ఎందుకంటే మీరు కావాలి, కానీ వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కావాలన్నమాట. ఆ విధంగా ఉండాలన్నమాట. బ్లాక్ చేసుకోవడము, తీయడము, మళ్ళీ మూవ్ ఆన్ అవ్వడము, మళ్ళీ కొన్ని రోజులకి రావడము, కొన్ని రోజులు అవసరం అనడము, కొన్ని రోజులు అవసరం లేదనడము, ఇలాంటి పర్సన్, స్టెబిలిటీ లేని పర్సన్. కానీ ప్రెజెంట్ మళ్ళీ మీ లైఫ్లోకి రీయూనియన్ అవ్వాలన్న ఉద్దేశం అయితే ఉంది, కానీ వాళ్ళు చేసిన ఏ ఒక్క ప్రామిస్ని కూడా వాళ్ళు నిలబెట్టుకున్నది లేదు. ఎందుకంటే ప్రామిసులు చేయడం వరకే వాళ్ళ పని, అది మాత్రం నిలబెట్టుకునేంత జెన్యున్గా అయితే వీళ్ళు ఉండరు. అండ్ వీళ్ళు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఏదో ఒకటి అబ్యూజ్ చేస్తూ ఉంటారు అనమాట, మిమ్మల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఏంటి మ్యాటర్ అనేది తెలుసుకోకుండానే బ్యాక్గ్రౌండ్లోనే వాళ్ళు ఊహించేసుకుంటారు, ఇమాజినేషన్ చేసుకొని మిమ్మల్ని ఎప్పుడూ కూడా యు ఆర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్. అండ్ వాళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అక్కడ ఏదైనా సిచ్యువేషన్ జరిగితే, మీ ఇద్దరి మధ్య ఏదైనా సిచ్యువేషన్ జరిగితే అది తెలుసుకోకుండానే మిమ్మల్ని జడ్జ్ చేసేస్తారు. మీరు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, అది చేశారు ఇది చేశారు అని చెప్పి జడ్జ్ చేసేసింది కాకుండా అది మీ మీద బలవంతంగా రుద్దుతారు అనమాట. వాళ్ళ ఒపీనియన్స్ మీ మీద
జడ్జి చేస్తారనమాట. అంటే వాళ్ళ ఒపీనియన్ బలవంతంగా మీ మీద రుద్దుతారు. అంటే ఐ మీన్ ఏంటంటే ఫర్ సపోజ్ మీరు ఏదైనా తప్పు చేయలేదు కానీ అక్కడ తప్పు జరిగిందని వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. చెప్తుంటే మీరు చూపించే ప్రూఫ్స్ కూడా వాళ్ళు నమ్మరు. ఏమైనా ఉంటే గనక మీరు వాళ్ళని ప్రూవ్ చేసుకునే టైంలోనే మీ జీవితం అంతా సగం జీవితం గడిచిపోతుంది. అండ్ కాల్స్లోకి చెప్పడం కానివ్వండి, స్క్రీన్ షాట్లు పెట్టబడడం కానీ ఇలాంటివి ఎప్పుడు ఏదో ఒకటి జడ్జ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు బుద్ధిమంతుల అంటే వాళ్ళ తప్పులు వెనకాల చాలా 100 ఉన్నా కూడా ఎప్పుడు ఎదుటి వాళ్ళ తప్పుల్ని మాత్రమే వెతికే పనిలోనే ఉంటారనమాట వీళ్ళు. అంటే ప్రతిసారి మీరు ఒక ఎన్నిసార్లు అని చెప్పి ప్రూవ్ చేసుకుంటారు, ఎన్నిసార్లు అని మీరు వాళ్ళకి క్లారిఫికేషన్ ఇస్తారు. ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్, ఐ నో ఐ ఆమ్ రైట్. మీరు ఎన్నోసార్లు ప్రూఫ్ చూపించమంటే ప్రూఫ్ చూపించారు. ఏదన్నా తప్పు జరగకపోయినా జరిగిందని బ్లేమ్ చేస్తే ప్రూఫ్ చూపించుకుని నిరూపించుకున్నారు. అలాగే ప్రతి దాంట్లో తప్పులు వెతికే వాళ్ళని ఎంతవరకని మీరు కంట్రోల్ చేస్తూ ఉంటారు, ఎంతవరకని చేంజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసే తప్పని తెలిసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వీళ్ళంతా మూర్ఖులు అనమాట. అలాంటి మూర్ఖులతో మీతో మాట్లాడడం కానివ్వండి, మీరు ఏదైనా చెప్పినా కూడా వినే సిచ్యువేషన్ లో వాళ్ళు ఉండరు. చేతులు కాలేక ఆకులు పట్టుకునే రకాలు అనమాట వీళ్ళు. అలా అని చెప్పి ఆకులు పట్టుకోవడానికి కూడా ఈగో ఎక్కువ, వీళ్ళకి యాటిట్యూడ్ ఎక్కువ అనమాట. అది ఎప్పుడు నేను కరెక్ట్, ఎదుటి వాళ్ళు రాంగ్, నేను ఏం చేస్తే వాళ్ళు చేసేది రాంగ్ అని తెలిసినా కూడా అది ఎదురు గుంట ఉందని తెలిసినా కూడా లేదు, నేను గుంట లేదు, నేను వెళ్ళి చూస్తాను అక్కడ గుంట లేదని చూపిస్తాను అనే పర్సన్. అక్కడికి వెళ్ళి గుంటలో పడినా కూడా అదేదో నేను అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది తప్ప అక్కడ గుంట ఉందని నేనేం చెప్పలేదు కదా అన్న పర్సన్, మాట మార్చే పర్సన్ అనమాట. ఎప్పుడు ఒక మాట మీద ఉండే పర్సన్ అయితే కాదు. అండ్ ప్రెజెంట్ ఏంటంటే ఎప్పుడు మీరు వాళ్ళని నేను కరెక్ట్ నేను కరెక్ట్ నేను కరెక్ట్ అని చెప్పి ప్రూఫ్ చూపించుకుంటే ఇలా చేయలేదు, తప్పు చేయలేదు, అలా చేయలేదని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడంలోనే సగం జీవితం అయితే గడిచిపోయింది. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు జడ్జి చేసేలో సరిపోతుంది, మీరు ఎప్పుడు ప్రూవ్ చేసుకునే పనిలో ఉండే. ఎందుకంటే మీకు ఆ రిలేషన్ కావాలి. కానీ వాళ్ళు ఎప్పుడు వదిలేద్దామా, ఏ వంకతో వదిలేద్దామా, ఎలా వీళ్ళని వదిలేద్దామా అన్న విధంగా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎలా వీళ్ళని తక్కువ చేసి చూద్దామా, వీళ్ళని తక్కువ చేస్తేనే కదా మనం గ్రేట్ అయిపోతాము. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు మంచి వాళ్ళు అవడానికి ఎదుటి వాళ్ళని చెడు వాళ్ళని చేస్తూ ఉంటారనమాట. దానంత తప్పు అండ్ రాంగ్ అనేది ఇంకొకటి లేదు. మీరు మంచి వాళ్ళు అయితే మంచి వాళ్ళకి ప్రూవ్ చేసుకోండి, అంతేగాని మీరు మంచి వాళ్ళు అవ్వడానికి ఎదుటి వాళ్ళు రాంగ్ అని ఎట్లా ప్రూవ్ చేస్తారు? ఆ కర్మ మీకే రిటర్న్ వస్తుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే వాళ్ళు మంచిగా అవ్వడానికి ఎదుటి వాళ్ళని చెడ్డ వాళ్ళని చేసి చూపిస్తూ ఉంటారు. అలా చేపించడం వల్ల ఏంటంటే కర్మ అనేది రిటర్న్ బౌన్స్ అవుతుంది మీకే, వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది అందుకే. సో నేనైతే చాలా మందిని చూసాను అట్లా. ఎందుకంటే వాళ్ళ తప్పుల్ని కవర్ చేసుకోవడానికి, వాళ్ళ తప్పుల్ని వాళ్ళు మంచి వాళ్ళని చూపించుకోవడానికి ఎదురు వాళ్ళని చెడ్డ వాళ్ళగా చూపించడం అనేది ఎంత రాంగ్ అనేది చివరికి నాశనం అయ్యేది వాళ్ళే. అపోజింగ్ కాన్ ట్రస్ట్ యూ ఎనీమోర్, యూఆర్ ఏ లయర్. ఎప్పుడు మీరు అబద్ధాలు చెప్తున్నారు. నేను అబద్ధాలు చెప్పేది వాళ్ళు, మాట మీద నిలబడింది వాళ్ళు. ఎప్పుడు కూడా వాళ్ళు అబద్ధాలు చెప్తూ లేని దాన్ని క్రియేట్ చేసి, లేని ప్రేమని క్రియేట్ చేసి వెనకాల ఉన్నట్టుగా పెంచి మిమ్మల్ని మీలో మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడ బ్యాక్గ్రౌండ్లో జరిగేదంటే అబద్ధాలు చెప్పేది వాళ్ళే, మాటలు మార్చేది వాళ్ళే, ప్రామిసులు చేసి దాన్ని ఇచ్చేసుకునేది వాళ్ళే. అన్నీ మిస్టేక్స్ అని వాళ్ళ దగ్గర పెట్టుకుని ఎప్పుడు మిమ్మల్ని మిస్టేక్స్ చూపిస్తూ ఉంటారు. నువ్వు అది చేసావు ఇది చేసావు అని చెప్పి మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. యాక్సెప్టెన్స్, ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ ఫ్లవర్స్, యు ఆర్ మై వరల్డ్. మీరేమనుకుంటున్నారంటే వాళ్ళు ఎలా అయినా చావనివ్వండి, వాళ్ళు ఎలాంటి వరస్ట్ పర్సన్స్ అయినా పర్లేదు, నాకు వాళ్ళే కావాలి, వాళ్ళకి నేను ఎడిక్ట్ అయిపోయాను, సో నాకు వాళ్ళు ఎంత పెయిన్ ఇచ్చినా కూడా నాకు వాళ్ళు కావాల్సిందే అని మీరు కూర్చున్నారనమాట. వాళ్ళు ఎంత మొండి వాళ్ళు, మీరు అంతకు మించి అనమాట. ఎందుకంటే మంచి వాళ్ళు 100 మంది వచ్చినా మనకి యాక్సెప్ట్ చేయము. ఒక వరస్ట్ ఫెలోస్ వస్తారు కదా, అది ఆడవాళ్ళని మగవాళ్ళని వాళ్ళని పట్టుకుని కూర్చుంటారు. వాళ్ళు ఎంత పెయిన్ ఇచ్చినా, ఎలాంటి క్రియేట్ చేసినా, ఎలాంటి సెల్ఫిష్గా ఉన్నా కూడా వాళ్ళే కావాలని ఉంటారు. ఎందుకంటే మీ కర్మ అనమాట అంతే. మీ కర్మ కూడా క్లియర్ అవ్వాలి కాబట్టి వాళ్ళ కోసమని వెయిట్ చేస్తున్నారు అంతే. కర్మ ఎవరిని వదలదు కాబట్టి మీ పాస్ట్ లైఫ్లో వీళ్ళతో ఉన్న కర్మ వల్లనే ఈ లైఫ్లో ఈ జన్మలో ఈ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. అటు వాళ్ళని వదలలేరు, ఇట్లా పట్టుకోను లేరు, వాళ్ళు పట్టుకోరు, మీరు వదలలేరు. ఇలాంటి సిచ్యువేషన్ అయిపోతుంది.
ప్రెమిసెస్ నో మ్యాటర్ హౌ మచ్ వి ఫైట్ యూ స్టో యూ స్టే ఆన్ మై మైండ్. మీరేమనుకుంటారంటే ఎప్పుడు కూడా ఎన్ని గొడవలు జరిగినా గొడవలు జరగకపోతే ఆ ప్రేమలో ట్రూ అనేది లేదు. గొడవలు జరిగినా కూడా కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, మళ్ళీ కలిసిపోవాలి అన్న విధంగా మీరుంటారు. వదిలేయకూడదు. ఒకసారి వన్స్ చేపట్టుకున్నామంటే అది వదిలేసే విధంగా ఉన్నప్పుడు అసలు చెయ్యే పట్టుకోవద్దు అన్న ఫీలింగ్ లో మీరుంటారు. కానీ వాళ్ళు గొడవ అయినా సరే వదిలేస్తా బ్రేకప్, నన్ను ఏమన్నా అన్నావా సరే వదిలేస్తా బ్రేకప్, ఇలాంటి పర్సన్స్ అనమాట అట్రాక్షన్. ఎందుకంటే వాళ్ళు మీ ఫిజికల్ బ్యూటీని చూసో లేకపోతే మెటీరియల్ లైఫ్ని చూసో మీ కైండ్నెస్ చూసో వచ్చారు తప్ప మిమ్మల్ని మీరు ట్రూగా లవ్ చేసి రాలేదు కాబట్టి. ఎందుకంటే అందుకే స్టార్టింగ్లో ఏదైతే ప్రేమ ఉందో తర్వాత ప్రేమ లేదు అంటే వాళ్ళు మీ మీద చూపించట్లేదు అంటే రీజన్ అయితే వాళ్ళు ఫిజికల్గా ఆర్ మెటీరియల్ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేసి మీ కైండ్నెస్ మీ నేచర్ని తెలిసి మాత్రమే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు కాబట్టి. ఐ ఆమ్ ఫ్యాన్సినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్. సో ఏదొకటి మీ నుండి ఎక్స్పెక్ట్ చేశారు, మీతో ఉంటే బాగుంటుంది, అది ఎంతవరకు బాగుంటుంది అని వాళ్ళు చూసుకున్నారు. ఫ్యూచర్లో కూడా మీ వల్ల ప్రాబ్లం రాదు. మేబీ కొంతమంది ఏంటంటే సీక్రెట్ లవ్ లాంటివి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీ నుండి ఎలాంటి ప్రాబ్లం వాళ్ళకి క్రియేట్ అవ్వదు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు. ఫేక్ యు ఆర్ నాట్ ద వన్, ఐ లవ్ యూ ఆర్ చేంజ్డ్ డియర్, యు ఆర్ ఫేక్. అంటే వీళ్ళు ఫేక్ లాగా మీకు అనిపిస్తుంది కానీ మీరు అది యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు ఫేక్ అని తెలుసు. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నంత ప్రేమ కానీ కేరింగ్ కానీ మాటలు కానీ ఇప్పుడు లేవు. స్టార్టింగ్లో మీరు మాట్లాడకపోతే ఉండలేనన్న వాళ్ళే ఇప్పుడు మీతో మాట్లాడను, నువ్వు నాకు చేస్తే నాకు చిరాగ్గా ఉంది, నువ్వు నాతో మాట్లాడొద్దు, వద్దు, వదిలే అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారంటే చేంజ్ అయింది వాళ్ళే కదా. ఫస్ట్లోనూ మీరు వాళ్ళు వెంట పడుతూనే ఉన్నారు, వాళ్ళంటే ఇష్టమని చెప్తూనే ఉన్నారు, వాళ్ళని ప్రేమ ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉన్నారు, కేరింగ్ చూపిస్తూనే ఉన్నారు, అన్ని చూపించారు. కానీ చేంజ్ అయ్యింది ఏంటంటే అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం తీరిపోయినాక ఒకలాగా బిహేవ్ చేసింది ఎవరైనా ఉన్నారు అంటే అది మీ పార్ట్నర్ మాత్రమే. సో చేంజ్ అయ్యింది వాళ్ళు కాబట్టి వాళ్ళదే ఫేక్ లవ్ అనేది. హార్ట్ బీట్ యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. మీరు ఎలా అనిపించేది అంటే స్టార్టింగ్లో మీకు వాళ్ళు లేకపోతే ఉండలేను, వాళ్ళు మాట్లాడకపోతే చచ్చిపోవాలి, ఎలా అయినా చచ్చిపోవాలని చెప్పి ఎక్కువగా వాళ్ళ గురించి ఏడుస్తూనే ఉన్నారు. ఎందుకంటే మీ హార్ట్ బీట్ ఆగిపోతుందేమో, వాళ్ళు లేకపోతే మీకు బ్రీతింగ్ లేదేమో, వాళ్ళకు ఆక్సిజన్ లాగా మీరు ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళతో అంత బాండింగ్ అనేది ఏర్పడింది. వాళ్ళు చూపించిన ప్రేమ కొంచెమైనా కూడా మీరు అంతగా ఫీల్ అయిపోయారు. వీళ్ళే నా లైఫ్, వీళ్ళు ఉంటేనే నా లైఫ్ ఉంది అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడకపోతే మీకు పెయిన్ అనేది వస్తూ ఉంది. విష్ మై డే స్టార్ట్స్ విత్ యువర్ స్మైల్, బీ మైన్ ఓన్లీ. మీరు ఎప్పుడు కూడా వాళ్ళ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేదాకా వాళ్ళ థాట్స్లోనే ఉన్నారు, వాళ్ళ ఆలోచనలోనే ఉన్నారు. వాళ్ళు మీకు మాట్లాడకపోయినా ఒకప్పుడు నాకు మార్నింగ్ టైం లేకగానే ఇట్లా మెసేజ్ చేసేవాళ్ళు, నైట్ పడుకునేటప్పుడు ఇట్లా గుడ్ నైట్ చెప్పేవాళ్ళము, ఇప్పుడు నాతోనే ఉండేవాళ్ళు, నాతోనే ఉంటాను, నిన్ను వదిలేసి వెళ్ళిపోనన్నారు, నీతోనే లైఫ్ లాంగ్ ఉంటానన్నారు, ఇవన్నీ గుర్తు చేసుకుంటా ఉన్నారు. అండ్ డే అండ్ నైట్ వాళ్ళు మీ ప్రేమ ఎట్లంటే మీరు వాళ్ళ లైఫ్లో స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎంత ఉంది ఉండే కొంచెం పెరిగింది తప్ప తగ్గలేదన్నమాట. వాళ్ళది ఏంటంటే స్టార్టింగ్లో ఉన్న దాని నుంచి మీరు ఎడిక్ట్ అయ్యేదాకా వాళ్ళ ప్రేమ అనేది నార్మల్గా ఉంది, తర్వాత ఏంటంటే తగ్గిపోతూ వచ్చింది అనమాట. ఎందుకంటే వాళ్ళు చేంజ్ అయ్యే మెంటాలిటీ పర్సన్స్ కాబట్టి వీళ్ళని నమ్ముకుని మీరు ఏదైనా ఉంటే మీరు మునగడం తప్ప ఏముండదు. డెసిషన్, ఇట్స్ ద టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ దిస్ రిలేషన్. వాళ్ళంతటా వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు ఈ రిలేషన్ ఎండ్ చేసుకోవాలని. ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడము, వదిలేయడము, మళ్ళీ బ్లాక్ చేయడము, తీయడము, బ్లాక్ చేయడము, తీయడము. వాళ్ళకి ఏంటంటే మీరు కావాలి, ఎలా కావాలి, వాళ్ళకి అవసరమైనప్పుడు కావాలి, వాళ్ళ అవసరాలకి కావాలి, అండ్ వాళ్ళకి ఎప్పుడైతే మాట్లాడాలనిపిస్తుందో అప్పుడు కావాలి. అలా అని చెప్పి మీరు వేరే వాళ్ళతో రిలేషన్లో ఉండకూడదు, వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అవ్వకూడదు, అండ్ వేరే వాళ్ళతో మంచిగా ఉండకూడదు. అసలు మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు. మీరు బాధపడితే వాళ్ళ గురించి బాధపడాలి, అయితే ఒంటరిగా ఉండిపోవాలి. ఇలాంటి పర్సన్ అనమాట. మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా రీజన్ అదే.
సెపరేషన్, డిఫికల్ట్ టు కోప్ అప్ యూ విత్ యువర్ యాటిట్యూడ్ నౌన్. అండ్ మీ పార్ట్నర్ కొన్న యాటిట్యూడ్ అంతా ఇంత కదనమాట. ఇప్పుడు చూసినా వాళ్ళే డామినేట్ చేస్తూ ఉంటారు, యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడము. మరి స్టార్టింగ్లో తెలియదు ఇదంతా, అప్పుడు తక్కువ అనిపించలేదా? అప్పుడు అన్ని మంచిగా అనిపించినప్పుడు ఇప్పుడు ఎందుకు తక్కువ అయిపోతున్నాయి? ఎందుకు యాటిట్యూడ్ చూపిస్తున్నారు? అప్పుడు మంచిగా ఉంది, ఫేస్ మంచిగా ఉంది, బ్యూటీ మంచిగా ఉంది, పర్సనాలిటీ మంచిగా ఉంది, మీ బిహేవియర్ మంచిగా ఉంది, మీ క్యారెక్టర్ మంచిగా ఉంది. ఇప్పుడు అన్నిట్లో ఎందుకు వెతుకుతున్నారంటే ఎందుకంటే మీకు అంత ఈగో అండ్ యాటిట్యూడ్ బుద్ధిలో చూపించుకోండి. ఆ ఈగో యాటిట్యూడ్ అనేది మంచితనంలో చూపించుకోండి, నిజాయితీగా ఉండడంలో చూపించుకోండి. అలాగే ఎదుటి వాళ్ళని బాధ పెట్టడంలో, హర్ట్ చేయడంలో కాదు. మీ పార్ట్నర్ అలాంటి పర్సన్స్ యాటిట్యూడ్ అండ్ ఈగో చూపించుకునే బదులు నేనే గ్రేట్ అనేది బుద్ధిలో ఉండాలా, బిహేవియర్లో ఉండాలా, క్యారెక్టర్లో ఉండాలి. ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడంలో, బాధ పెట్టడంలో, వీటిలో కాదు ఉండాల్సింది. కంప్లైంట్, ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్. మీరు ఎంత కేర్ తీసుకున్నా కూడా, అట్లీస్ట్ ఒకవేళ తిన్నారా, పడుకున్నారా మీరు అడిగినా కూడా ఇట్లా తిన్నా అని చెప్తారా, నువ్వు తిన్నావా అని కూడా ఇప్పుడు అడిగే పర్సన్స్ అయితే కాదు. స్టార్టింగ్లో గోరుముద్దలు తినిపించిన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే కనీసం ఆ నోట్లోంచి ఆ మాట తిన్నామని అడగడానికి కూడా వీళ్ళకి మాటలు కరువైపోతున్నాయి అన్నమాట. అలాంటి పర్సన్స్ ఎప్పుడు మీ గురించి కేర్ తీసుకోరు. మీరు వాళ్ళు వెంట పడుతూ మీరు ఎలా ఉన్నారు, తిన్నారా, బాగున్నారు, ఏమైనా ప్రాబ్లం ఉందా, అదా ఇదా అని మీరు అడగడమే తప్ప వాళ్ళ సైడ్ నుంచి ఎప్పుడు కూడా ప్రాబ్లం రాకపోగా మీ గురించి పట్టించుకోకపోగా మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎలా ఉన్నామని కూడా అడిగే పర్సన్స్ అయితే కాదు. అంత వరస్ట్ పర్సన్స్ ఈ ఎనర్జీస్ ఎవరి వచ్చినాయో కానీ. దెర్ ఈజ్ సంథింగ్ దట్ కనెక్ట్ అస్ ఆల్ ద టైమ్. అండ్ మీరేం ఫీల్ అవుతారంటే మా ఇద్దరికి వైబ్ ఉంది, మా ఇద్దరు వైబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఏదనిపిస్తుందో వాళ్ళకి అదే అనిపిస్తుందేమో, నేను బాధపడుతున్నాగా అంటే నా గురించి బాధపడుతున్నారేమో, ఎప్పుడు మళ్ళీ మీ ఇద్దరం కనెక్ట్ అవుతామో, మీ ఇద్దరి మధ్య ఉన్న వైబ్ అనేది కనెక్ట్ అయిందన్న ఫీలింగ్లో స్టార్టింగ్లో ఉన్నారు, అదే ఫీలింగ్లో ఉన్నారు మీరు. కానీ అక్కడ చేంజ్ అయిపోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ భర్త లాంటి నేచర్ కాదు. ఎప్పుడైతే ఏదైతే అవసరానికి మారే పర్సన్స్ ఎప్పుడైనా కూడా అవసరం తీరిపోయినాక మారిపోతారు. ఈరోజు టైం బాగోకపోతే మళ్ళీ బాగా మంచిగా వస్తారు మీ దగ్గరికి. రేపు టైం బాగుంది అనుకోండి మళ్ళీ ఇలానే యాటిట్యూడ్ అండ్ ఈగో అండ్ వాళ్ళ క్యారెక్టర్ అనేది చూపించుకుంటారు, వెళ్ళిపోతారు. కమ్యూనికేషన్, ఐ లవ్ యువర్ వాయిస్, ఐ కాంట్ టాక్ విత్ యూ డే అండ్ నైట్. అండ్ ఒకప్పుడు ఎలా ఉండదంటే డే అండ్ నైట్ ఒక్క 5 minutes మాట్లాడడానికి టైం కుదిరినా కూడా 24 hours మ్యాక్సిమం ఈవెన్ నైట్ నిద్ర అనుకుని కూడా మాట్లాడి, తిండి తినకుండా కూడా మాట్లాడుకున్న పర్సన్స్ ఇప్పుడు కనీసం ఒక 5 minutes మాట్లాడాలంటే వీళ్ళకి టైమే లేదు. ఎందుకంటే అప్పుడు అవసరం, ఇప్పుడు అవసరం లేదు కదా. కంట్రోల్, యు ఆర్ ఓన్లీ మ్యాన్, బీ ఇన్ యువర్ లిమిట్స్. అండ్ మిమ్మల్ని ఎప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇలా ఉండు, అలా ఉండు, ఇలా చేయకు, అలా చేయొద్దని మిమ్మల్ని రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెడతా ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఏమైనా ఫాలో అవుతారంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నచ్చిందే చేస్తారు. నువ్వు చెప్తే నేను వినాలా అనుకుంటారు. కానీ మీరు మాత్రం వాళ్ళకి నచ్చినట్టే ఉండాలి, వాళ్ళకి నచ్చినట్టే మాట్లాడాలి, వాళ్ళకి నచ్చినట్టే బిహేవ్ చేయాలి. ఇలాంటి కంట్రోలింగ్ పర్సన్ అనమాట. అదేమంటే మీలో మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. క్వశ్చన్, ఐ లవ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్. మీరు ఎంత ఇష్టపడుతున్నారంటే వాళ్ళు మాట్లాడుకోకపోతే ఉండలేరు, వాళ్ళు తినకపోతే ఉండలేరు, వాళ్ళకి హెల్త్ బాగోకపోతే మీ హెల్త్ బాగాలేదన్న విధంగా బాధపడతారు, తినకుండా కూర్చుంటారు. ఇంత కేరింగ్ అని ఎంత లవ్ చేస్తారని ఒక మదర్ ఒక బేబీని ఎలా చూస్తారు, అందంగా చూస్తారు. వాళ్ళు ఎన్ని మిస్టేక్స్ చేసినా మిమ్మల్ని కైండ్నెస్తో వదిలేసి లేదు పర్లేదులే అని చెప్పే పర్సన్సే. కాబట్టి మీరు వాళ్ళ తప్పుల్ని వెతకాలని ఉంటే కనుక వాళ్ళకి ఎన్ని తప్పులున్నా కూడా ఎన్ని వెతికినా వస్తానే ఉంటాయి తప్ప దానికంటూ ఎండింగ్ ఉండదు అనమాట. అలాంటి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. ఎప్పుడు కూడా మీరు స్టార్టింగ్లో తను చెప్పిన మీ పార్ట్నర్ ఎవరైతే 1 or 2 times చెప్పినా ఐ లవ్ యూ అనేది మీరు ఎప్పుడూ కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు మీ లైఫ్లోకి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా, ఎందుకంటే మీకు అంత ఇష్టం వాళ్ళు, మీరు అంత ఎడిక్ట్ అయిపోయారు మీ పార్ట్నర్కి. కాబట్టి స్క్రైబర్ రైటర్ ఎప్పుడు కూడా మీరు వాళ్ళ గురించి మళ్ళీ వాళ్ళు మా దగ్గరికి వస్తారేమో అని ఇమాజిన్ చేసుకోవడము, మీ మొదలు కలిస్తే ఇలా ఉంటాము, ఇవన్నీ చెప్పాలి. ఈవెన్ మీరు చెప్పే మాటలు కూడా 1 or 2 మాటలు కూడా వినడానికి కూడా ఇప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళ గోల వాళ్ళదే, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళదే, వాళ్ళ గోల వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ ఈగో వాళ్ళదే తప్ప ఎదుటి వాళ్ళని
చేసే పర్సన్ కదా. ఫుడ్ అండ్ హంగర్ అంటే మీరు ఎలాంటి వాళ్ళు అంటే చాలా కైండ్నెస్ ఎక్కువ ఉన్న పర్సన్. ఎవరైనా ఆకలితో ఉంటే చూడలేరు. ఈవెన్ మీ పార్ట్నర్ అయినా కూడా తినకపోతే ఈవెన్ మీరు తినకుండా ఉండైనా కూడా ఉంటారు. లేదా ముందు వాళ్ళకి తినిపించాలి ఎలా అయినా కూడా అని వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ పెట్టడము లేకపోతే తినిపించడము ఇలాంటివన్నీ చేసే పర్సన్. వాళ్ళు తినేదాకా మీరు ఒప్పుకోకుండా ఉండే పర్సన్. అదే మీరు తినలేదనుకోండి, తినమని ఒకసారి చెప్తారు అంతే తప్ప మిమ్మల్ని బతినాడడం కానీ తినమని కానీ ఇచ్చేసే పర్సన్ అయితే కాదు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు బాగుంటే చాలు, వాళ్ళు మాత్రమే బాగుంటే చాలు అనుకునే సెల్ఫిష్ పర్సన్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. గెలాక్సిటీ అండ్ మీకు వాళ్ళే ప్రపంచం అయిపోయింది అనమాట. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ థాట్స్, వీళ్ళ మైండ్ సెట్, వీళ్ళ చేసిన పెయిన్ ఎట్లా గుర్తొస్తుందో హ్యాపీయెస్ట్ మూమెంట్స్ కూడా అంతే గుర్తొస్తాయి మీకు ఎప్పుడో కూడా. ఈవెన్ న్యాచురల్ ఎనర్జీ హీలింగ్ ఎబిలిటీస్ ఆర్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ పర్పస్. మీరు ఎప్పుడు కూడా మీకంటూ ఒక లైఫ్ పర్పస్ ఉంది. మీరు హీలింగ్ చేయాలి ఎదుటి వాళ్ళని, ఎవరినైనా కూడా మీరు మీ మాటలతో, మీ బిహేవియర్తో, మీ ఎదుటి వాళ్ళని అందరినీ కూడా మిమ్మల్ని గైడ్ చేసే పర్సన్స్ మీరు. అండ్ హీలింగ్ చేసే పర్సన్. ఎవరైనా బాధపడుతుంటే లేదు ఏం కాదు అని సపోర్ట్ ఇచ్చే పర్సన్ మీరు ఎప్పుడు కూడా. మీ లైఫ్ పర్పస్ కూడా అదే. యువర్ సోల్ లాంగ్స్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ క్రియేటివిటీ. అండ్ మీలో చాలా క్రియేటివిటీ అనేది ఉంది. ఎంతంటే మేబీ కొంతమంది పెయింటర్స్ అవ్వచ్చు, మంచి డ్రాయింగ్ చేస్తూ ఉండవచ్చు, మంచి స్కిల్స్ ఉండొచ్చు, లేకపోతే క్రియేటివిటీ వర్క్ ఉండొచ్చు. ఇలాంటివన్నీ కూడా క్రియేటివిటీ వర్క్ ఉన్న పర్సన్స్ మీరు. సో మీ కెరీర్ అంతా కూడా మీ క్రియేటివిటీ మీద వీటి మీద డిపెండ్ చేసుకోండి. మీ కెరియర్ని ఇంప్రూవ్ చేసుకోండి. యూ హీల్ విత్ కైండ్ వర్డ్స్, వైజ్ అడ్వైజ్ అండ్ ఎంపతిక్ ఇయర్. అండ్ మీకు చాలా జాలి గుణం అనేది ఎక్కువ ఉంది. ఎప్పుడైనా ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారంటే ఫస్ట్ మీరే ఉంటారు. ఆ ప్రాబ్లం మీరు కాకపోయినా కూడా మీ దగ్గరకు వచ్చారంటే మీరు హెల్ప్ చేయాల్సిందే వాళ్ళకి ఏదో ఒక రూపంలో. ఎందుకంటే అంత కైండ్నెస్ ఎక్కువ. వాళ్ళ ప్రాబ్లం మీ ప్రాబ్లంగా ఫీల్ అవుతుంది. మీ పార్ట్నర్ అవనివ్వండి, వేరే వాళ్ళు అవనివ్వండి, ఏదో ఒక రూపంలో మీ దగ్గర ఉంటే కనుక హెల్ప్ చేయడానికి ఎప్పుడు కూడా మీ చెయ్యి ఎప్పుడు కూడా ఇచ్చేదే చెయ్యిగానే ఉంటుంది తప్ప తీసుకునే రూపంలో ఉండదు. తీసుకోవడానికి ఎవరు మీ దగ్గర నుండి ఇచ్చిన వాళ్ళు ఎవరు కూడా రిటర్న్ ఇచ్చే పర్సన్స్ ఎవరు కాదు. మీరు ఎప్పుడు కూడా ఇచ్చే చెయ్యే తప్ప తీసుకునే చెయ్యతే కాదు. సో మీ లైఫ్లో ఎప్పుడు కూడా వచ్చే వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళే వస్తారు. ఎందుకంటే మీకు ఇచ్చే గుణం ఉంది, మీ కైండ్నెస్, మీ వీక్నెస్ అనేది తెలుసు వాళ్ళకి. ఎందుకంటే మీరు లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి పెట్టుకునే ఉండే పర్సన్స్ కాదు కాబట్టి ఎవరితో అయినా మంచిగా ఉంటారు, మంచిగా చూస్తారు. సో దాన్ని బట్టే వాళ్ళు ఏంటంటే మీ వీక్నెస్ అడ్డం పెట్టుకొని వాళ్ళు ఉన్నన్ని రోజులు ఉండాలని అనుకుంటారు. అన్నట్టు ఎప్పుడైతే మీ అవసరం తీరిపోతుందో, మీ నుండి ఏదైనా యూజ్ లేదని అనుకుంటే అప్పుడు వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వెళ్ళిపోతారు. సో చూద్దాము ఈ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు అనేది కూడా మనం చూద్దాము. అండ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా, వాళ్ళ కర్మ ఏమైనా అనుభవిస్తున్నారా మిమ్మల్ని బాధ పెట్టినందుకు, వీటన్నిటికీ సంబంధించిన ఆన్సర్స్ అనేవి తీసుకుందాం. ద సన్, 5 of cups, Empress, King of Pentacles, Ace of Cups, Ace of Wands, 6 of Wands, 6 of Pentacles, 3 of Wands, the Fool, Knight of Pentacles, Ace of Swords, 9 of Cups, Hanged Man, Page of Swords, Queen of Swords, 9 of Pentacles, 8 of Pentacles, 4 of Pentacles. Yes. మీ పార్ట్నర్ కర్మ అనుభవిస్తున్నారా అంటే తప్పకుండా అనిపిస్తున్నారండి. ప్రెజెంట్ ఒక విధంగా కాదు, హెల్త్ పరంగా, ఫైనాన్షియల్గా, జాబ్ ఆర్ బిజినెస్ పరంగా, ఫ్యామిలీ పరంగా
అన్ని రకాలుగా ఒక ఎంటీ పర్సన్ లాగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకురా జీవితం అన్న విధంగా ఉన్నారు వాళ్ళు. అండ్ ఎందుకు అలా ఉన్నారంటే మీకు చేసిన కర్మ ఎక్కడ పోతుంది మరి. మిమ్మల్ని చేసిన మీరు ఎన్నో రకాలుగా హెల్ప్ చేశారు, ఎన్నో రకాలుగా వాళ్ళకి సక్సెస్ అనేది ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు, సక్సెస్ అనేది ఇచ్చారు. మీరు ఎప్పుడు ఇచ్చే ఎలా అయితే ఇచ్చే పొజిషన్లో ఉన్నారో వాళ్ళు ఎప్పుడు తీసుకునే పొజిషన్లోనే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది కార్డులో ఎలా ఉంది, మీరు ఇచ్చే పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు తీసుకునే పొజిషన్లో ఉన్నారు. తీసుకునేటప్పుడు బాగానే తీసుకుంటారు. మళ్ళీ అది ఏంటంటే తీసుకున్నంతసేపు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే తీసుకోవడం ఇవ్వడం మానేస్తారో అప్పుడు వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మెంటాలిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీ వల్ల ఎంతవరకు యూజ్ ఉంటుందో అంతవరకు వీళ్ళని యూజ్ చేసుకోవాలి. తర్వాత యూజ్ అండ్ త్రో ఈ టైప్ అనమాట వీళ్ళ బిహేవియర్ కూడా. అందుకే వాళ్ళ లైఫ్ కూడా ఇలా అయ్యిందనమాట. ఎలా అయితే మనం ఇస్తామో, మనం ఏదైతే కర్మ ఇస్తామో అదే కర్మ మనకి రిటర్న్ బౌన్స్ అవుతుందంటే ఈ పరంగానే. వాళ్ళు ఇచ్చే పొజిషన్లో ఉన్న వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎవరొకళ్ళ రూపంలో అయినా కూడా వాళ్ళకి మంచి అనేది ఇస్తుంది. ఒకళ్ళు మోసం చేయని వాళ్ళది ఎప్పుడు కూడా లైఫ్ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకే ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా అయితే ఉండదు వాళ్ళకి. సో అలాంటి పర్సన్లో ఉన్నారు. అండ్ ఫైనాన్షియల్గా స్ట్రక్ అయ్యి ఎవరికో మనీ ఇచ్చారు, మనీ ఇవ్వడమో హెల్త్ పరంగా కానీ వీళ్ళ దగ్గర ఉన్న మనీ కూడా ఆల్రెడీ మనీ లాసెస్లో ఉన్నారు. ఏదైనా సేవింగ్స్ కొంచెం ఏమైనా చేసుకున్నా కూడా వీళ్ళు ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాటికి యూజ్ చేయాల్సిన అవసరం అయితే పడింది. దానివల్ల మనీ స్ట్రక్. ఇప్పుడు ఎవరి మనీ ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్న మనీ కూడా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చి స్ట్రక్ అయిపోవడము, ఆ మనీ అంతా కూడా అనవసరమైన వాటికి ఖర్చు అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. వీళ్ళు చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు, అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. కష్టపడే మెంటాలిటీ ఉంది కానీ మోసం చేసే మెంటాలిటీ కూడా ఉంది. మీకు చేసిన మోసానికి మరి కర్మ ఎక్కడికి పోతుంది. ఏదైనా కూడా వీళ్ళు రివర్స్లో ఆలోచిస్తారనమాట. భూమి ఒక చుట్టూరు తిరుగుతుందంటే వీళ్ళంతా రివర్స్లో తిరుగుతుంది అనుకునే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో. సో ప్రెజెంట్ అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ కొంచెం రియలైజ్ అయ్యారు. ఇప్పుడు ఇదంతా కర్మ అనుభవించడానికి రీజన్ ఏంటంటే నేను చేసిన తప్పులే అని వాళ్ళకి తెలుసు, కానీ బయటకి ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ కాదు. ఎందుకంటే వాళ్ళకున్న ఈగో అండ్ యాటిట్యూడ్ వలన వీళ్ళ వల్లనే వీళ్ళ లైఫ్ ఇలా నాశనం అయిందని తెలిసి, మిమ్మల్ని మోసం చేసిన మోసాన్ని వల్లనే వాళ్ళ లైఫ్ ఇలా అయిందని తెలుసు, కానీ వాళ్ళు అది యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్ అండ్ వాళ్ళ ఈగోని తగ్గించుకొని వాళ్ళు ఎక్కడా కూడా ఉండరు కాబట్టి. సో తప్పకుండా వీళ్ళకి ఎప్పుడు ఏంటంటే ఫ్రీడమ్ కావాలన్నమాట. ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎక్కువగా ఫ్రీగా ఎంజాయ్ చేయాలి. వీళ్ళకంటూ ఎవరు రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు, వీళ్ళకంటూ ఎవరు ఏమనకూడదు. ఒక కొంచెం చిన్నపిల్లల మెంటాలిటీ కూడా ఉందన్నమాట. ఏంటంటే ఎవరన్నా ఏమైనా చెప్తుంటే నువ్వే నాకు చెప్పేది అనుకునే పర్సన్సే తప్ప, నువ్వు ఏదో నా మంచి కోసం చెప్తున్నారు కదా మనం విందాము, దానివల్ల మనకు యూజ్ ఉంటుంది, ఓకే మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటామని ఆలోచించే పర్సన్ అయితే కాదు వీళ్ళు. సో ఎప్పుడు ఏంటంటే టైంకి తిన్నామా పడుకున్నామా కూర్చుని, టైంకి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఈ టైప్లో ఆలోచించే పర్సన్ ఇప్పుడు ఏంటంటే ఆ తిండి సహించక, నిద్ర సరిగ్గా పట్టక, హెల్త్ ప్రాబ్లమ్స్లో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో అన్ని రకాలుగా అనుభవిస్తున్నారు. కర్మ ఎక్కడికి వెళ్తుంది, రిటర్నే వస్తుంది. మనం ఏదైతే ఇస్తామో అదే మనకి రిటర్న్ బౌన్స్ అవుతుంది అనమాట. సో మీరు వెయిట్ చేస్తున్నారు, చాలా వెయిట్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ ఎప్పుడు మిమ్మల్ని మీ దగ్గరకు వస్తారా అని చెప్పి, మళ్ళీ మీ ప్రేమను అర్థం చేసుకుంటారా అని. సో రీయూనియన్ ఉంది కాబట్టి వాళ్ళు టైం పడుతుంది, కొంచెం ఎక్కువ టైమే, లాంగ్ టైమే పడుతుంది, 6 months పైనే పడుతుంది చాలా మందిలో కూడా. కానీ మీరు ఏదైతే ఇచ్చారో ప్రేమ, కేరింగ్, ఇవన్నీ కూడా తప్పకుండా వాళ్ళకి రియలైజ్ అయ్యే విధంగా వీళ్ళ లైఫ్ లెసన్స్ అనేవి నేర్చుకుంటారు. అప్పుడే మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్ లేదన్నమాట. అన్నీ అయిపోయినాక చేతులు కాలేక ఆకులు పట్టుకునే రకాలే కాబట్టి వీళ్ళు అప్పుడు ఆకులు పట్టుకోవడానికి వస్తారు మీ దగ్గరికి. సో ఆ టైంలో అన్నీ రియలైజ్ అయ్యి మీ దగ్గరికి రావడము, మీరన్నా కూడా పడతారు, మీరు ఏమన్నా కూడా సో క్షమించమని అడగడం కానివ్వండి, మీరు ఏమైనా రూడ్గా మాట్లాడినా కూడా ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేయడం కానీ చేస్తారు. ఈగో యాటిట్యూడ్ అన్నీ దిగిపోతాయి అనమాట. ఇలా సిచ్యువేషన్ అలా బౌన్స్ ఇస్తుంది. లైఫ్ అనేది ఒకసారి
ఫేట్ చేంజ్ అయితే అది ఎలా ఉంటుంది అనేది కూడా వీళ్ళు లైఫ్ లెసన్ అనేది నేర్చుకుంటారు. అలా అని చెప్పి మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో ఏమైనా మారుతారా? ఇప్పుడైతే లైఫ్ లెసన్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇస్తున్నారు, కానీ తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ లైఫ్ బాగుందనుకోండి, మళ్ళీ ఆయిగో యాటిట్యూడ్ ఇవన్నీ మళ్ళీ రిటర్నే వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి బై బర్త్ వచ్చినవి మళ్ళీ ఎందుకు ఎంత తొందరగా పోతాయి? సో ప్రెజెంట్ అయితే వాళ్ళు అనుభవిస్తున్న కర్మ ఏంటంటే, ఏంట్రో తినడా ఈ లైఫ్, ఇలాంటి లైఫ్ అవసరమా? చక్కగా ఒకప్పుడు టైంకి తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అనుకున్న విధంగా అన్ని రకాలుగా ఫుల్ఫిల్గా ఉన్న వీళ్ళ లైఫ్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉంది. ఏంట్రా, ఎవరు హెల్ప్ చేయట్లేదు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్యూర్స్, ఎక్కడికి వెళ్ళినా హెల్త్ ఇష్యూస్, ఇవన్నీ ఎందుకు, నాకు ఈ జీవితం ఎందుకురా, ఇలాంటి జీవితం అవసరమా నాకు అన్న విధంగా వీళ్ళ లైఫ్ అయితే ఉంది. సో తొందరలోనే రియలైజ్ అయిన వాళ్ళు మళ్ళీ వస్తారు, వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకుంటారు. రియలైజ్ అవ్వని వాళ్ళు వాళ్ళ కర్మ అనేది అనుభవించుకుంటారు. సో ఇదన్నమాట. మీరైతే వెయిట్ చేయండి, రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాళ్ళ ఎవరైతే జెన్యున్గా లవ్ చేశారో, అట్లీస్ట్ ఇప్పటికైనా రియలైజ్ అయ్యారో, వాళ్ళు తప్పకుండా వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు. సో మీ పార్ట్నర్ విషయంలో బాబాయ్ ఏం గైడెన్స్ ఇస్తారనేది కూడా చూద్దాం. మీ ఆందోళనలు, భయాలు, కోపాలు, బాధలు, అసూయ మరియు రోగములను నా ధునిలో ఆహుతి చెయ్యి. మీరు ఎక్కువగా వాళ్ళ గురించి బాధపడుతున్నారు. వీరు బాధపడేంత క్యారెక్టర్ ఉన్న పర్సన్స్ మీ పార్ట్నర్ అయితే కాదు. సో మీరు అంతకు అవసరానికి మించి బాధపడము అంత అవసరం లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా మీరు ఎంతవరకు బాధపడాలో అంతవరకే బాధపడండి. మీ ఫ్యామిలీ కోసం బాధపడండి, మీ కెరీర్ కోసం బాధపడండి, అంతేగాని ఇలాంటి వాళ్ళ కోసం మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. వాళ్ళు వస్తే యాక్సెప్ట్ చేయండి అంతే తప్ప వాళ్ళ కోసం మీరు వెంటపడి బాధపడేంత క్యారెక్టర్ అయితే వాళ్ళ కాదు. మీరు ఎప్పుడైతే బాధపడుతున్నారో వాళ్ళ గురించి, మీ ఎనర్జీస్ అని వాళ్ళ దాకా పాస్ అవుతున్నాయి, దానివల్ల వాళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారు, మీరు వీక్ అయిపోతున్నారు. ఎప్పుడైతే మీ ఎనర్జీస్ వాళ్ళకి ఇవ్వకుండా ఉంటారో అప్పుడే వాళ్ళు వీక్ అయిపోతారు, మీరు స్ట్రాంగ్ అవుతారు. వాస్తవాన్ని ఎదుర్కో, ఎండమయం వెనక పరిగెత్తడం ఆపడ, అది ఒక భ్రాంతి మాత్రమే. చూడండి, వాళ్ళు జెన్యున్ గా ఉన్నారు అన్న, వాళ్ళు ఫేక్ అని తెలిసినా కూడా ఇంకా మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు వాళ్ళు జెన్యున్ గా ఉన్నారు, వాళ్ళు వస్తారు అన్న విధంగా ఉన్నారు. వాళ్ళు వచ్చినా వాళ్ళ యాటిట్యూడ్ చూపించుకుంటారు. తర్వాత అంటే స్టార్టింగ్ లో ఇప్పుడు ప్రాబ్లం సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి వస్తున్నారు. ఒకవేళ రేపన్న రోజు మళ్ళీ బాగుంటే అప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఇదే సేమ్ రిపీట్ అవుతా ఉంటది. సో అనవసరంగా ఒక రంగురాయి వెంట పడుతున్నారు, ఒక వజ్రం అనుకున్న రంగురాయి వెంట పెడుతున్నారు అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. మౌనం యొక్క భాషను నేర్చుకోండి, ఇది 1000 పదముల కన్నా ఎక్కువ. అంటే మీరు ఆల్రెడీ మీ పార్ట్నరు ఎలాంటి సిచ్యువేషన్, ఒకవేళ డల్గా ఉన్నా, ఒకవేళ ఏమైనా చెప్పకపోయినా మీరే 10 సార్లు అడగడము, వాళ్ళు అడగకపోయినా హెల్ప్ చేయడం, ఇలాంటివన్నీ చేశారు. అలాంటి వాటిలో మీరు ఎక్స్పర్ట్స్. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ దగ్గరే మీరు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కాబట్టి మీ మైండ్ సెట్ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి. సో అయినా కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వాళ్ళ మైండ్ని కూడా చదివే విధంగా, వాళ్ళు ఏం అనుకుంటున్నారు అనే విధంగా కూడా మీరు ఇంట్యూషన్ పవర్స్ని పెంచుకుని మీ లైఫ్లో ఏదైతే లైఫ్లో జరుగుతాయో అవన్నీ లైఫ్ లెసన్స్ నేర్చుకుని ముందుకు వెళ్ళమని చెప్తున్నారు బాబా. మీరు త్వరలో పుష్కలంగా బహుమానం అందుకుంటారు. సో తొందరలో ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. అది మీ పార్ట్నర్ సైడ్ నుంచి అవనివ్వండి, లేకపోతే మీ కెరీర్ పరంగా కానివ్వండి, రీయూనియన్ అయినా అవ్వచ్చు. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. ఎవరికైతే ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో వాళ్ళు క్లైమ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ రూపంలో. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవ్వలేదో మీకు సంబంధించిన రీడింగ్ కాదని అనుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.